వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ప్రత్యేక తెలంగాణ సాధనలో నాటి టీఆర్ఎస్ ఎంతగా ఫైట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ వచ్చాక మొదటి 2 పర్యాయాలు గులాబీ బాస్నే అందలం ఎక్కించారు తెలంగాణ ప్రజలు. జాతీయ రాజకీయాలంటూ బీఆర్ఎస్ అని పేరు మార్చాక ఆ పార్టీ తలరాత మారిపోయింది. 3వ పర్యాయం అధికారంలోకి రాలేకపోయింది. ఓటమి తర్వాత నుండి కేసీఆర్ బయటకు రావడం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీలు దూసుకు వెళ్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉత్సాహం కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు నేతలు చాలా మంది పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు ప్రజల్లో తిరుగుతున్నా ఫలితాలను ఇవ్వడం లేదు. పార్టీ కేడర్లో నిస్పృహ, గందరగోళం స్పష్టంగా కనిపిస్తుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ ఖాయం. కేసీఆర్ బయటకు రావడం లేదు. పార్టీలో కేసీఆర్ తర్వాత భవిష్యత్ లీడర్గా ఉన్న కేటీఆర్ ఏ మేరకు బలోపేతం చేయగలరు అన్నది చూడాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అన్నది కేటీఆర్ కు అగ్ని పరీక్షే. మన దేశంలో ప్రాంతీయ పార్టీలు మొత్తం కుటుంబ రాజకీయాలే నడుపుతున్నాయి. బీఆర్ఎస్ లో కూడా అదే పరిస్థితి. కేసీఆర్ తర్వాత ఎవరు అంటే కేటీఆరే అని చిన్న పిల్లలు సైతం టక్కున చెప్పేస్తారు. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల నుండి కొంత విరామం తీసుకున్న ఈ పరిస్థితుల్లో పార్టీని చూసుకోవాల్సింది కేటీఆరే. పోయిన బలం తిరిగి పొందేలా మళ్లీ గ్రామాలలో గులాబీ జెండా ఎగిరేలా పని చేయవలసింది కేటీఆరే. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. బీజేపీ బలపెడితే బలహీనపడేది బీఆర్ఎస్ఏ. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి 1 సీటు కూడా రాలేదు. కానీ కాంగ్రెస్తో సమానంగా బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. మరోవైపు బలమైన నాయకురాలు కవిత కూడా పార్టీకి దూరమయ్యారు. హరీష్ రావు లాంటి నేతలు ఉన్న పగ్గాలు మాత్రం కేటీఆర్ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఆయన గట్టిగా ప్రయత్నిస్తే తప్ప బీఆర్ఎస్ కి పూర్వ వైభవం అసాధ్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేటీఆర్ తనను తాను నిరూపించుకునేందుకు ఒక చక్కటి వేదిక అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. సీనియర్ నేత హరీష్ రావు తండ్రి మరణించడంతో ఆయన అనూహ్యంగా ప్రచారానికి దూరమయ్యారు. దీంతో పార్టీ గెలుపు బాధ్యత మొత్తం కూడా కేటీఆర్ పైనే పడింది. 10 ఏళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ గత 2 ఏళ్లుగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఒకవైపు అధికార పార్టీ అన్ని విధాలుగా పైచేయి సాధించడానికి ప్రయత్నించటం, మరొక వైపు నుండి తమ స్థానాన్ని లాక్కోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు అత్యంత ప్రధానమంటున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న కేటీఆర్ కొద్ది రోజుల్లోనే నెంబర్ 1 స్థానాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ స్థానం కోసం పోటీ పడిన చెల్లి కవిత ఆ స్థానం దక్కదనే ఆలోచనతో ఇప్పటికే తప్పుకున్నారు. ఇక కేటీఆర్ కు పోటీగా భావిస్తున్న ఇతర నేతలు కూడా ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు. మరొకవైపు తండ్రి బీఆర్ఎస్ అధినేత సైతం కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. మరి అత్యంత కీలక బాధ్యతలు తీసుకోబోయే ముందు తనని తాను నిరూపించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేటీఆర్ కి ఒక చక్కటి వేదిక అని చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుంది అంది.